Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 199. సడన్‌గా ఒక గుడి దగ్గరికి తీసుకువెళ్ళి ఆపడంతో దక్ష ఆశ్చర్యంగా చూస్తూ "ఏంటి ఈ విచిత్రం? మీరే గుడికి రావడమే?" అని అడిగేసరికి "ఎన్నిసార్లు షాకవుతావే? కేరళలో ఉన్నప్పుడే నీకోసం పొర్లు దండాలు పెట్టాను. అప్పటినుంచి నేను దేవుడిని నమ్మడం మొదలుపెట్టాను. నువ్వు స్పృహ తప్పి పడిపోయి మరీ నాతో తాళి కట్టించుకుంది గుడిలోనే కదా! నేను రాకుండానే తాళి కట్టించుకున్నావా?" అని అడిగేసరికి "అదీ నిజమే అనుకోండి. కానీ మీరు గుడికొస్తున్నారంటే మీ గురించి మొత్తం తెలిసిన నాకు ఎన్ని రోజులైనా ఆశ్చర్యం మాత్రం పోవడం లేదు" అని అంది. "అయితే నువ్వదే ఆశ్చర్యంలో ఉండు. ముందైతే లోపలికి వెళ్దాం పద" అని లోపలికి వెళ్తూ ఉంటేనే "ఏంటి తమాషాగా ఉందా మీకు? మంచి పూలదండ కావాలి అంటే ఇలా మేం చెప్పిన పూలతో కాకుండా వేరే ఏదో పూలతో పూలదండలు కట్టారని" అక్కడ పూల బండి దగ్గర గొడవ పడుతున్న ఒక వ్యక్తి పూలదండని విసిరేయడంతో అదొచ్చి ఇద్దరి మెడలో పడేసరికి దక్ష నవ్వుతూ కర్ణ వైపు చూసేసరికి "ఏంటి సినిమాలో హీరోయిన్ లాగా ఫీలవుతున్నావా?" అనగానే "అందులో కూడా ఇలాగే జరుగుతుంది కదా!" అనగానే "వాడు పడేయాలి అనుకున్న పూలదండ వచ్చి మన మెడలో పడిందంతే" అని అన్నాడు. అతను పడేయాలి అనుకున్నాడు. ఎందుకంటే అతనికి పూల విలువ తెలీదు కాబట్టి. కానీ అవి స్వచ్ఛంగా ఇందాక కోసుకొచ్చి కట్టిన పూలదండ బాబూ అని పూలు కట్టిన ఆవిడ అతని దగ్గరకొచ్చి చెప్పడంతో ఆ దండని తీసి మోచేతి దగ్గర వేసుకొని ఆవిడ వైపు చూస్తూ ఆ దండకి డబ్బులివ్వడంతో "అయ్యో! ఇది వేరే వాళ్ళు ఆర్డర్ ఇచ్చి చేయించుకున్న దండ బాబూ. అతను విలువ ఇవ్వకుండా పడేసినంత మాత్రాన మీరు డబ్బులివ్వాల్సిన అవసరం లేదు" అనగానే "మీరు అంటున్నారు కదా వాడికి విలువ తెలీదని. మాకు తెలుసు. మేమిప్పుడు ఎంత సంతోషంగా ఉన్నామో మీకు తెలీదు. ఆ సంతోషాన్ని రెట్టింపు చేసింది ఎగిరి మా మీద పడిన పూలదండ. అందుకే ఈ డబ్బు మీకిస్తున్నాం" అనగానే "అది నాకివ్వండి. ఆవిడకి డబ్బిచ్చి ఆర్డర్ చేపించుకుని డబ్బులు వృధా అయింది నాకు" అని ఆ దండ విసిరేసిన వాడు డబ్బులు తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే వాడి మొహం చూస్తే మండుతున్నా కూడా చివరి క్షణంలో ఆగి "నేను మారిపోయానురా. నన్నలాగే ఉండనివ్వండి" అన్నాడు కర్ణ. వాడు ఆ మాటకి కొంచెం జంకి వెనక్కి తగ్గేసరికి "చూడు, ముందు కమ్యూనికేషన్ ప్రాపర్‌గా ఉండాలి. నీకే పూలతో కావాలి, దండ ఎలా కావాలని నువ్వు కరెక్ట్‌గా ఆవిడకి అర్థమయ్యేలా చెప్పాలి. లేదు ఆవిడ ఇంకొకరికి ఇవ్వాల్సిన దండ నీకిచ్చిందనుకో, నేను ఆర్డర్ ఇచ్చింది ఇది కాదమ్మా, వేరే దండ అని చెబితే అలాంటి దండ తీసిచ్చేది. అంతేకానీ ఇలా పశువులాగా పబ్లిక్‌లో ప్రవర్తిస్తే నిన్ను కూడా తీసుకువెళ్ళి ఆ బర్రెలతో పాటు కట్టేస్తారు" అని కర్ణ చెప్పేసరికి దక్ష పుసుక్కున నవ్వేసింది. దాంతో అందరూ వాడిని తలా ఒక మాట అనేసరికి వాడింకేం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో దక్ష ఆ దండని అపురూపంగా గుండెలకి హత్తుకుంటే ఆమెను చూసి నవ్వుతూ ఆ డబ్బుని పూల అమ్మే ఆవిడ చేతికిచ్చి "త్వరలో మా పెళ్ళి. అంటే 2 రోజుల్లో పూల దండలు మీకే ఆర్డర్ ఇస్తున్నాను. తీసుకోండి" అనగానే "2 రోజుల్లో పెళ్ళంటే ముందే ఎవరికో ఆర్డర్ ఇచ్చేసి ఉంటారు కదా బాబు" అనగానే "అవి కూడా మార్చుకుంటాం. తప్పే ఉంది. 2 దండలు మార్చుకోకూడదా?" అనగానే ఆవిడ నవ్వి పూల బండి దగ్గరికి వెళ్ళిపోవడంతో ఇద్దరూ కలిసి గుడిలోకి వెళ్లారు. సాయంత్రం సమయం కావడంతో దీపాలతో గుడి మొత్తం దేదీప్యమానంగా వెలుగుతూ ఉండేసరికి అది తను తాళి కట్టమని గొడవ చేసిన గుడి కావడంతో మూతి ముడుచుకొని కర్ణ వైపు చూసి "కావాలని ఇక్కడికి తీసుకొచ్చారు కదా" అనగానే నవ్వుతూ గర్భగుడి దగ్గరికి తీసుకువెళ్ళగానే "త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంట కదా" అని పూజారి గారు నవ్వుతూ అడిగేసరికి "అవును, ఎలాంటి ఆటంకాలు లేకుండా మా పెళ్లి జరగాలని దీవించండి" అనగానే "నిర్విఘ్నంగా జరుగుతుందమ్మా.
పైగా ఈరోజు కార్తీక సోమవారం. ఆ పరమశివుడికి అభిషేకం చేసిన పాలున్నాయి తీసుకునెళ్ళండి. అంతా మంచి జరుగుతుంది" అని చెప్పారు పూజారి గారు. అభిషేకం చేసిన పాలు తీసుకొని, వాళ్ళు కూడా అభిషేకం చేయించుకుని బయటకొచ్చి, "ఇప్పుడెక్కడికి వెళ్దాం?" అని అడగడంతో, "ఒక్క నిమిషం" అంటూ కర్ణ డ్రైవరొచ్చాక, అతనికి అభిషేకం చేపించిన పాలు తీసుకువెళ్ళి, ఇంట్లో ఇవ్వమని చెప్పి, ఇద్దరూ కలిసి హైదరాబాద్‌లో రంగురంగుల లైట్స్‌లో వెలుగుతున్న రోడ్డు మీద తిరుగుతూ చల్లటి గాలిని ఎంజాయ్ చేస్తూ ఉంటే, "అన్నట్టు మిమ్మల్ని ఎవరైనా గుర్తుపడతారని మాస్క్ పెట్టుకొని బయటకొచ్చేవారు. అలాంటిదేంటి మాస్క్ లేకుండా ఈరోజు బయటకొచ్చారు?" అని అడిగింది. వాలీబాల్‌లో పాపులారిటీ నేమ్ తెచ్చుకున్నది. అలాగే నార్మల్ లైఫ్‌ని లీడ్ చేయాల్సింది కూడా నేనే. నా ఫ్రీడమ్‌ని తిరిగి తెచ్చుకోవాల్సింది కూడా నేనే. అందుకే ఎవరు ఏమనుకున్నా సరే అని నేను మాస్క్ లేకుండానే తిరుగుతున్నాను అనగానే, "ఈ మధ్య మీ ఫ్యాన్స్ కూడా ఆటోగ్రాఫ్, ఫోటోగ్రాఫ్ అని విసిగించట్లేదు కొంపదీసి" అని ఆమె కంగారు పడుతూ ఉంటే అతను చిన్న నవ్వు నవ్వి తను వాడుతున్న ఎఫ్‌బీ అకౌంట్ ఓపెన్ చేసి, అందులో తను అప్‌డేట్ చేసిన ఒక పోస్ట్ చూపించడంతో, అది చదివి ఆశ్చర్యపోయి, "ఏంటి? ప్రైవేట్ లైఫ్‌కి, పర్సనల్ లైఫ్‌కి వాల్యూ ఇవ్వండి. నేనెప్పుడైనా మాస్క్ లేకుండా బయట కనపడితే ఆటోగ్రాఫ్, ఫోటోగ్రాఫ్ అంటూ దగ్గరికి రాకండి. కావాలంటే మీకోసమే ప్రత్యేకంగా నేను ఫోటో పెడతానని పోస్ట్ అప్‌డేట్ చేశారా? నేను ఇంతవరకు చూడలేదు" అని ఆశ్చర్యంగా అడిగింది. అమ్మాయి గారికి డ్రీమ్‌లు, ఫ్యాంటసీలు లేదంటే ఏడుపులు ఎక్కువ కదా! ఆ ఏడుపుల్లో పడి, "ఇది నువ్వు చూడలేదులే" అని అతను మళ్ళీ మొబైల్ పాకెట్‌లో పెట్టుకోవడంతో, "అందుకేనా మీ దగ్గరకొచ్చి ఆటోగ్రాఫ్, ఫోటోగ్రాఫ్ అడగాలనుకున్నా ఎవరు అడగలేకపోతున్నారు. అయినా విచిత్రం ఏంటంటే ఆటోగ్రాఫ్, ఫోటోగ్రాఫ్ మాత్రమే తీసుకోగలిగే మీ జీవితాల్లోకి ఏకంగా మీ వైఫ్ అనే పేటెంట్ రైట్స్ తీసుకుంటున్నాను" అని దక్ష గర్వంగా చెప్పేసరికి, ఆమెని దగ్గరికి తీసుకొని, "అవి నేనే ఇష్టంగా నీకిస్తున్నాను" అన్నాడు. మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను చెప్తారా? అనగానే ఆ రోజు నైట్ బయటికి తీసుకువెళ్ళినప్పుడు, నేను దూరం అయితే ఏం చేస్తారు అని అడిగావు. అలా ఏమైనా అడిగావనుకో చంపుతాను అనగానే, అబ్బా! అలా కాదులే. పైగా పెళ్లి జరుగుతున్న ఈ టైంలో అలాంటి పిచ్చి ప్రశ్నలు ఎందుకు అడుగుతాను గానీ, అది కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ సపోజ్ అంటుంటే రెండిటికి అర్థం ఒకటే అనేసరికి, అబ్బా! ఏదో ఫ్లోలో వచ్చిందిలే. మీరు ఇంగ్లీష్ టీచర్ లాగా మీ కరెక్షన్స్ అని చిరాకు చెప్పేసరికి, ముందు విషయం ఏంటో చెప్పు అన్నాడు. అదే ఫర్ సపోజ్ అనగానే అతను సీరియస్‌గా చూడడంతో ఓకే. ఓకే. ఒకవేళ మీరు నన్ను మా ఊర్లో చూడలేదు. ఆ రోజు ఎవ్వరూ చెరువు పూడ్చాలని అనుకోలేదు. నేను మీకు కనిపించలేదు. సో, మీరు నన్ను ప్రేమించలేదు. అసలు మన మధ్య ఇంత స్టోరీ నడవలేదు. అప్పుడు మీరెవరిని పెళ్లి చేసుకునేవారు అని అడిగింది. కర్ణ ఆమె ప్రశ్నకు ఒక్క క్షణం ఆశ్చర్యపోయినా చాలాసేపు ఆలోచించి, అసలు ఇలా కాకుండా ఇలా జరిగి ఉంటే నేనెలా ఉండేవాడినని నేనే ఇప్పటివరకు ఆలోచించలేదు. నీకెందుకొచ్చింది అలాంటి దిక్కుమాలిన డౌటు? అయినా ఇలాంటివన్నీ అమ్మాయిలకెందుకొస్తాయి? అని అడిగేసరికి ప్రేమ బాబు ప్రేమ. ఇంత ప్రేమించేవాళ్ళు ఒకవేళ మేమనేవాళ్ళం పరిచయం లేకపోయినా, మేమనేవాళ్ళం లేకపోతే మీరెలా ఉంటారో తెలుసుకోవాలని ఆతృత. ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటారా లేదా? పెళ్లి చేసుకుంటామని చెబుతారా లేదా అని టెస్టింగ్ అనగానే అవును. నేను కూడా చేసుకునేవాణ్ణి. నీ గురించి ఆలోచిస్తూ ఉంటానని అనుకుంటున్నావా? నువ్వు పరిచయమై విడిపోతే నీ గురించి ఆలోచిస్తాను గానీ, మనం అసలు కలవకపోతే నువ్వెవరో కూడా నాకు తెలిసి ఉండదు. కాబట్టి నా రేంజ్‌కి తగ్గట్టు ఏ స్పోర్ట్స్ స్టార్‌నో, లేకపోతే సినిమా స్టార్‌నో పెళ్లి చేసుకునేవాణ్ణి. అనగానే దక్ష కోపంగా చూస్తూ అంతేనా? అని అడిగింది.
అంతే. అలా కాకపోతే ఇంకేంటి అనగానే పోండి మీరిలా ఆన్సర్ చెప్తారని నేను అనుకోలేదు అని వెళ్ళబోతున్న ఆమెని వెనక నుంచి హత్తుకొని ఐ లవ్ యూ బేబీ. ఐ లవ్ యూ సో మచ్. మనిద్దరికీ రాసి ఉన్నప్పుడు నువ్వు నాకు ఎదురు పడకుండా ఎలా ఉంటావు చెప్పు? ఇప్పటికి నేను నిన్ను ప్రేమించబట్టి 5 ఏళ్ళు. 5 ఏళ్ల నుంచి నీ తోక పట్టుకొని పిచ్చోడిలా నీ వెంట తిరుగుతున్నానే. అలాంటిది నేనొక్క మాట ఇలా అనగానే ఫీల్ అయిపోతావా? మీకంత సీన్ లేదు. మీరు నేను లేకుండా ఉండలేరు అనాలి కదా అనగానే ఆహా! నేనలా అంటే మీరు ఊరుకుంటారా ఏంటి? అయ్యగారికి పౌరుషం ఎక్కువ. ఎవరు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడకూడదు కదా! అని అంది. అయితే నన్ను తక్కువ చేసి మాట్లాడితే చూడాలని నీకుందా అనగానే ఏంటలా మాట్లాడతారు? మిమ్మల్నెవరు తక్కువ చేసి మాట్లాడినా నేను ఒప్పుకోను అనగానే ఆమెని ప్రేమగా దగ్గరికి తీసుకొని ఆమె తల మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి అక్కడి నుంచి ఆమెని రెస్టారెంట్‌కి తీసుకెళ్ళాడు. రెస్టారెంట్‌కి తీసుకువెళ్ళిన తర్వాత అతను తనలాగే వెజిటేరియన్ తినమంటాడేమోనని ఆమె టెన్షన్ పడుతుంటే, ఆమెకిష్టమైన చికెన్ ఐటెమ్స్ మొత్తం ఆర్డర్ ఇవ్వడంతో గట్టిగా అతని బుగ్గ మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి ఫుడ్ తింటూ ఉంటే, అతను నవ్వుకుంటూ తన ఫుడ్ తిన్న తర్వాత బయటకి వెళ్ళబోతున్న ఆమె చేయి పట్టుకొని ఆపడంతో వెనక్కి తిరిగి చూసేసరికి అతను తన మోకాళ్ళ మీద కూర్చుని ఉండడంతో ఆశ్చర్యపోతుంటే, ఒక రింగ్ బాక్సు ఆమె ముందు ఓపెన్ చేసి విల్ యూ మ్యారీ మీ అని అడిగేసరికి ఆ దృశ్యాన్ని అందరూ కెమెరాస్లో క్యాప్చర్ చేస్తూ ఉంటే దక్ష 2 చేతులు నోటు మీద వేసుకుని షాక్ అయింది. కాసేపట్లోనే వాళ్ళు తీసిన పిక్స్ మొత్తం ఇంటర్నెట్‌లో వైరల్ అయిపోతే యెస్ 100 సార్లు యెస్, 1000 సార్లు యెస్ అని చెప్పి రింగు తొడిగించుకున్న తర్వాత అతను లేచి నిలబడి ఐ లవ్ యూ అని గట్టిగా అరిచి చెప్పడంతో అంత మంచి సర్ప్రైజ్ ఇస్తాడని ఎక్స్‌పెక్ట్ చేయకపోవడంతో కళ్ళలో నీళ్లు తిరిగాయి దక్షకి. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.